హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్. నార్మల్ డేస్ కన్నా సండే ఆడవాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, ఫుల్ బిజీగా ఉంటారు. పిల్లలకి మగవాళ్ళకి అయితే హాలిడే వస్తుంది, మనకు మాత్రం ఫుల్ వర్కింగ్ డే కదా. దీనికి ఎంతమంది అగ్రీ అవుతారు? అసలు సండే ఖాళీ అయినా ఉంటుందండి, గ్యాప్ లేకుండా వర్క్ ఉంటూనే ఉంటుంది. మార్నింగ్స్ టిఫిన్ సెక్షన్ అనేసి, నెక్స్ట్ వచ్చేసి లంచ్కి నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈరోజైతే మేము లంచ్ కోసం తలకాయ కూర అయితే తెచ్చుకున్నామండి, మేకది. దానికోసం ముందుగా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎప్పుడైతే వర్క్ ఉంటుందో ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోతుంది. దీన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే తలకాయ కూర తీసుకొచ్చిన తలకాయ కూర అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఎంతమందికండి తలకాయ కూర అంటే ఇష్టము? చాలామందికి నాన్ వెజ్లో మేక మటన్ అయినా తినరు, కానీ తలకాయ కూర అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఏదైనా తింటాను, కానీ తలకాయ కూర అంటే కొంచెం ఎక్కువే తింటాను. ఇప్పుడైతే తలకాయ కూర అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్నదైతే ముచ్చటగా ముగ్గురు ఉంటామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. మా వాడైతే చికెన్ మాత్రమే తింటానంటాడు, మా హస్బెండ్ ఏమో చేపలు ఇష్టం అంటారు. నేనైతే ఏదైనా పర్వాలేదు, మన ఆడవాళ్ళంటేనే కాంప్రమైజ్ కదా. ఏదైనా వాళ్ళిద్దరు ఏం తెచ్చుకుంటే అదే తినేస్తాను. ప్రత్యేకించి నాకంటూ సపరేట్ టేస్ట్లు అంటూ ఏమి ఉండవు. ఒకవైపు రైస్ అయితే పెట్టేసుకున్నానండి, ఆ రైస్ కూడా ఉడుకుతుంది. ఈలోపు ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మటన్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. మేమైతే ఎక్కువ తలకాయ కూర అంటే కొంచెం కోల్డ్ అటు ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం, ఎందుకంటే కోల్డ్ తగ్గుతుందనేసి తలకాయ కూర తింటే. మీరు కూడా దీన్ని నమ్ముతారా, కోల్డ్ వస్తే తలకాయ కూర తింటే తగ్గుతుందని? మేమైతే కోల్డ్ వచ్చిందంటే కంపల్సరీ తలకాయ కూర తెచ్చుకుంటామండి. చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకొని తింటే నిజంగా వర్కౌట్ అవుతుంది తెలుసా. ఎంతమంది దీన్ని ట్రై చేశారు ఇంట్లో చెప్పండి. మేమైతే 90% ఎక్కువ కోల్డ్ చేసిందంటే తలకాయ కూర తెచ్చుకుంటాము. ఇందులో అయితే కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసి టమాటాలు కూడా వేగాకే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ బాగా ఆ కూర అంతా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 6-7 విజిల్స్ వస్తే తలకాయ కూర అనేది ఉడికిపోతుంది. నేనైతే కుక్కర్ పెట్టేసుకొని మా జాతిరత్నం చేసిన పని దగ్గరికి అయితే వెళ్ళాను. చూడండి, నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ వాడి ఇల్లంతా ఎంత చిందరవందరగా చేసేసాడో. మొత్తం అవంతా క్లీన్ చేసుకొని ఎందుకురా ఇలా చేసావనంటే ఏడ్చేస్తున్నాడు. ఏమనంటే పిల్లలు అంతే కదా, చిన్న మాటకి కూడా ఏడ్చేస్తారు. నేను కాదు అనుకొని ఏడ్చేస్తున్నాడు. ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఉంటే అసలు ఈ రోజుకి ఎన్నిసార్లు తుడుస్తాం మనకే లెక్క ఉండదు కదా, అందులో చిన్నపిల్లలు ఉంటే మరీ కూడానా అలా తుడుస్తూనే ఉండాలి, ఏదో ఒక చెత్త చేస్తూనే ఉంటారు. మార్నింగ్ అయితే బజార్ అయితే చేసుకొచ్చామండి, ఆ బజార్ అయితే సర్దుతున్నాను. ఈ మొత్తం కూరగాయలన్నీ సర్దుకుంటున్నాను. మాల్స్ కన్నా బజార్కి వెళ్ళి తెచ్చుకుంటేనే మంచిది కదా. మేము వీక్ అంతటికి కలిపి ఒకసారి బజార్ అయితే, అది మాకు సండే అవుతుందండి ఇక్కడ దగ్గరలోని. మొత్తం బజార్ అయితే సర్దుతుంటే అగో చూడండి, మళ్ళీ మా జాతరత్న ఎంటర్ అయ్యింది. మేడమ్స్ చెప్పారంట స్కూల్లోని, పేరెంట్స్కి మదర్స్కి హెల్ప్ చేయాలి, ఫాదర్స్కి హెల్ప్ చేయాలి అని చెప్తున్నాడు. ఫాదర్ హెల్ప్, మదర్ హెల్ప్ అనుకునే ఉన్నాడు. అలా ప్రతి దాంట్లో ఆడ ఇన్వాల్వింగ్ ఉంటుందండి, ఇన్వాల్వ్ లేకుండా అవ్వదు. అలా ఉంటేనే కదా మనకి కూడా హ్యాపీ. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటున్నాను. మొత్తం సర్దేసుకున్నవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన వర్క్ అయితే అయిపోతుంది. ఫ్రిడ్జ్ ఇలా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఆల్రెడీ మటన్ ఉంది కదండి, అదైతే ఉడికిపోయింది.
ఆల్రెడీ నేను విజిల్ అయితే తీసేసాను. విజిల్ తీసేసి కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసుకున్నానండి. చింతపండు పులుపు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మేము ఇదే గ్రేవీలాగా కొంచెం పల్చగానే ఉంచుకుంటాము. ఎందుకంటే మరీ గ్రేవీలా థిక్‌గా కాకుండా పల్చగా అయితేనే టేస్ట్‌గా ఉంటుంది. దీన్నైతే ఈ విధంగా ఈ ఈ విధంగా కర్రీ ఉండేటప్పుడైతే దించేసుకుంటున్నాం. దించుకున్న తర్వాత అదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నాం. వాడైతే మటన్ తినననేసి చెప్పేసాడు తలకాయ కూర. వాడి కోసం నేనైతే ఆమ్లెట్ అయితే వేసేసానండి. ఆమ్లెట్ వేసేసి అదిగో కలిపేసి పెట్టేస్తే మాతో పాటు వాడు తినేస్తాడు. కాకపోతే కలుపుకోలేడు. నేను కలిపేసి పెట్టేస్తే తినేస్తాడు. కొంచెం పడేస్తుంటాడు కిందని. ఏదో విధంగా తింటాడు కదండీ! ఇండివిజువల్‌గా తింటేనే కదా మంచిది. మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మీ రోజు సండే మీరు కూడా సండే రోజు ఎలా ఉంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఈరోజు సండే ఏం చేసుకున్నారో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.